పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన అంశము ది అర్జెన్సీ ఆఫ్ హిస్ కమాండ్. దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్న తీవ్రత. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 7, 8 వచనాల్లో 7వ వచనం మొదటి భాగము, 8వ వచనంలోని మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వాక్య భాగం ఇలా వ్రాయబడి ఉంది: త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. 8వ వచనంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే త్వరగా వెళ్ళి అనే పదం 2 సార్లు వాడబడి ఉండుట మనం గమనిస్తాం. మొట్టమొదటిది ఆయన ఇచ్చిన ఆజ్ఞ, రెండవది వారు చూపిన విధేయత. మొట్టమొదటిది ఆయన చెప్పిన మాట ఏంటంటే, వారికి ఆ దేవదూత ఆయన ఇక్కడ లేడు, వాళ్ళు ఆ స్త్రీలు ప్రభువుకి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చినప్పుడు ఆ దేవదూత వారితో చెప్పిన మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, మీరు కావలిస్తే వెళ్ళి ఆ స్థలాన్ని చూడండి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయుడి అని వారికి ఒక ఆజ్ఞను ఆ దేవదూత ఇచ్చినట్లుగా గమనిస్తున్నాము. త్వరగా వెళ్ళి అని చెప్తూ ఉంది. ఎందుకు అంత త్వరగా వెళ్ళమన్నది అని మనం ఆలోచన చేస్తే, ఆ మాటలో ఆ త్వరగా వెళ్ళి అనే మాటలో ఉన్న గొప్ప భావం ఏంటంటే, మొదటిది ఆ తీవ్రత. ఎంత త్వరగా ఈ గ్లాడ్ న్యూస్, ఈ సంతోషకరమైన వార్త చెప్పాలి. క్రిస్మస్ ఎంత సంతోషకరమైన వార్తో, ఈ పునరుద్ధాన వార్త కూడా అంతే సంతోషకరమైన వార్త. అంతేకాదు, ఈ పునరుద్ధానం లేనిదే క్రైస్తవ్యానికి ఆధారం లేదు. క్రైస్తవ్యాన్ని నిలబెట్టే ఆధారం ఈ యొక్క పునరుద్ధానం. ఈ వార్తను త్వరగా వెళ్ళి చెప్పమని దేవదూత ఈ స్త్రీలకు చెప్పడం మనం గమనిస్తాము. ఆ స్త్రీల ప్లేస్లో మన విశ్వాసులందరినీ మనం పెట్టుకున్నట్లయితే, విశ్వాసులందరికీ ప్రభు చెప్పే మాట, మీరు వెళ్ళి ఆ పునరుద్ధాన వార్త ప్రకటించండి అని చెప్పట్లేదు, కానీ మీరు త్వరగా వెళ్ళి ఆ వార్తను ప్రకటించండి అని చెప్పమంటున్నాడు. శిష్యులకు ప్రకటించమంటున్నాడు. శిష్యులకు ఎందుకు ప్రకటించాలి అన్నట్లయితే, శిష్యుల ద్వారా ఆ వార్త లోకమంతటికి ప్రకటించబడాలి అని. వీరు శిష్యులకు చెప్తే, శిష్యులు లోకానికి ప్రకటిస్తే, భూమి అందంతటా ఈ వార్త ప్రకటించబడితే సాతానుకి గొప్ప అపజయము, క్రీస్తుకు మహా విజయము కలుగుతావని. మరి ఈ స్త్రీలు ఆ మాటను ఎంతో భయంతో, ఆనందంతో సమాధి యొద్ద నుండి విధేయతతో త్వరగా పరిగెత్తుకొని వెళ్ళారంట. రెండవ మారు త్వరగా వెళ్ళి అనే మాట వాడబడి ఉంది. ఇక్కడ ఈ స్త్రీలలో మనం చూసినట్లయితే మిక్స్డ్ ఫీలింగ్స్ కనపడుతున్నాయి. ఒకటి భయము, ఒకటి ఆనందం. మామూలు ఆనందం కూడా కాదు, ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే మహా ఆనందం. భయం ఎందుకు అంటే, చనిపోయిన వారు తిరిగి లేచి కనపడితే మనకు ఒకలాంటి భయం. ఈ భయం ఎట్లాంటి భయం అంటే గౌరవంతో కూడినటువంటి భయం. పనిష్మెంట్కు భయపడే భయం కాదు, కానీ గౌరవంతో కూడినటువంటి భయం. రెండోది మహా ఆనందం అంట. ఎందుకని? యేసు తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు అనేది మహా ఆనందకరమైన వార్త. ఈ వార్తను చెప్పడానికి వీరు దేవదూత చెప్పినట్లుగానే త్వరగా వెళ్ళారంట. అంతేకాదు, త్వరగా వెళ్ళి ఆగిపోలేదు.
త్వరగా నడుచుకుంటూ వెళ్ళలేదంట, పరుగెత్తుచుండగా అని వ్రాయబడి ఉంది. అంటే ఆ తీవ్రత మనకు అర్థమవుతూ ఉంది. మరి ఆ రోజు, ఆ 3వ రోజు ఆ వార్త చెప్పటానికి ఆ స్త్రీలు అంత త్వరగా పరుగెత్తి ఈ వార్తను ప్రకటిస్తే, ఈరోజు మనం ఎంత త్వరగా ఈ వార్తను చెప్తున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం పండగ చేసుకుంటున్నాం, కానీ ఆ వార్తను సంవత్సరం వెంబడి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరం ఇంతమందికి చెప్తే ఈ సంవత్సరం మరి ఇంకా ఇంతమందికి చెప్పాలి అని చెప్పగలుగుతున్నామా? ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాము? మరి క్రిస్మస్ సమయంలో సువార్త చెప్పడానికి ఎలా సమయం ఇవ్వబడిందో, ఈస్టర్ సమయంలో మరి పునరుద్ధాన వార్త చెప్పడానికి ఎలా సమయం ఇవ్వబడిందో, ఈరోజు ఆయన రాకడను గూర్చిన వార్త చెప్పడానికి మనందరికీ కడవరి దినాల్లో ఈ సూచనలన్నీ నెరవేరుతూ ఉండగా ఆ సమయం ఇవ్వబడింది. మరి అలాంటి సమయాన్ని త్వరగా వెళ్ళి, పరిగెత్తుకుని వెళ్ళి లోకమంతటికీ శక్తి కలిగిన పునరుద్ధాన వార్త చాటించడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నాయనా, ఈ పునరుద్ధాన వార్త ప్రకటించటంలో ఉన్నటువంటి ఆ తీవ్రత గురించి మీరు మాకు బయలుపరిచిన సత్యముల కొరకు వందనాలు నాయనా. దేవదూత త్వరగా వెళ్ళమనగానే స్త్రీలు త్వరగా మాత్రమే కాకుండా పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులకు ఆ వార్త ప్రకటించారు ప్రభువా. నాయనా, మరి నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా, సూచనలన్నీ నెరవేరిపోతూ ఉంటుండగా నాయన, మేమింకెంత ఆసక్తితోనైనా పరుగులు పెడుతూ ఈ వార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాము ప్రభా. గుర్తించి నాయన, నీ మాటకు లోబడి నిన్ను సంతోషపెట్టే వారంగా ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.